హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం వింత తగాద కథ చెప్పుకుందాం. బహుమని రాజ్యంలో గుణవర్మ అనే అతను 20 సంవత్సరాల వయసులోనే సకల శాస్త్రాలలోనూ పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అప్పట్లో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సుల్తానుకు విద్యలన్నా, పండితులన్నా, కళలన్నా ఏమాత్రం నచ్చేది కాదు. రాజును ఆశ్రయించి కోరి వచ్చిన పండితుల్ని, కళాకారుల్ని రకరకాలుగా అవమానించి పంపించేవాడు. పాండిత్యానికి గౌరవం లేని ఆ రాజ్యంలో ఉండలేక గుణవర్మ పొరుగున ఉన్న విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ రాజు అతని పాండిత్యాన్ని గుర్తించి సన్మానించాడు. అక్కడి ప్రజలు గుణవర్మకి బ్రహ్మరథం పట్టారు. కేవలం రాజు ఆశ్రయంలోనే బ్రతకడం గుణవర్మకి ఇష్టం లేదు. అందుచేత ధార్మిక ఉపన్యాసాలు చేస్తూ విజయనగర సామ్రాజ్యమంతా పర్యటించేవాడు. ఆయన వాక్కు మధురం, ఉపన్యాసం అమృత ప్రవాహం. అందుచేత ఆయన అడగకుండానే ఆయన ఉపన్యాసం విన్న ప్రజలు తమకు తోచింది తృణమో పణమో ఇస్తూ ఉండేవారు. అలా గుణవర్మ త్వరలోనే ధనవంతుడయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. అయినా ఆయన కుటుంబం జీవనం చాలా నిరాడంబరంగా ఉండేది. 5 ఏళ్లకొకసారి ఆయన బహుమని రాజ్యానికి వెళ్ళి తన స్వస్థానంలో 6 నెలలు గడిపి వస్తూ ఉంటాడు. ఆ 6 నెలల్లో బహుమని రాజ్యంలో ఆయన ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ పుకార్లు మాత్రం చాలా వస్తూ ఉండేవి. విజయనగరంలో సంపాదించిన ధనాన్ని తన స్వస్థలంలో దానధర్మాలు చేసి వస్తున్నాడని కొందరంటారు. అక్కడ భూములు, పుట్టలు, పొలాలు అన్నీ కొనుక్కుని వాటి వ్యవహారాలు చూసుకుంటున్నాడని కొందరంటారు. విజయనగర రహస్యాలను బహుమని సుల్తానుకు చేరవేస్తున్నాడని మరికొందరు అనుకున్నారు. ఈ పుకార్లు రాజు దాకా వెళ్ళాయి. విజయనగర సామ్రాజ్యపు రాజుగారు గుణవర్మని పిలిచి, గుణవర్మ గారు, మీలాంటి పండితులు, ధార్మికులు ఏం పని చేసినా దాని వెనక కొంత పరమార్థం ఉంటుందని మా విశ్వాసం. 6 నెలలు మీరు విజయనగర సామ్రాజ్యాన్ని వదిలి మీ స్వదేశానికి వెళ్ళి వస్తున్నది ఎందుకో తెలుసుకోవచ్చునా అని అడిగాడు. రాజులు ధర్మాన్ని విస్మరించినప్పుడు ప్రజలు దాన్ని రక్షించాలి కదా మహారాజా. పండితులకు రాజాదరణ లభించినప్పుడు ధనికులన్న పాండిత్యాన్ని గౌరవించాలి కదా. పేదల ఆకలిని రాజు తీర్చలేనప్పుడు శక్తి ఉన్న ప్రజలన్నా ఆ పనిని చేసి ప్రజల్ని ఆదుకోవటం ధర్మమే కదా. విజయనగరంలో సంపాదించింది బహుమని రాజ్యంలో ఖర్చు చేయటం తప్పు కాదు కదా అని జవాబు చెప్పాడు. రాజు గుణవర్మ మాటల్లోని అంతరార్థం తెలుసుకున్నాడు. మీ ప్రయత్నంలో మా సహాయం కావాలంటే మొహమాట పడకుండా అడగండి గుణవర్మ గారు అంటూ రాజు సాగనంపాడు గుణవర్మని. ఆ తర్వాత కొద్ది కాలానికే అటు బహుమని రాజ్యంలోనూ ఇటు విజయనగర సామ్రాజ్యంలోనూ గుణవర్మకి ధర్మాత్ముడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన చేసే గుప్తదానాలకు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు ప్రజలు. ఒకసారి గుణవర్మ స్వగ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన చిన్ననాటి మిత్రుడొకడు ఆయన్ని చూడ్డానికి వచ్చాడు. రామశాస్త్రి అతని పేరు. ఏమోయ్ రామశాస్త్రి, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, బావున్నావా? పిల్లలు ఎంతమంది అంటూ మిత్రుణ్ణి ఆహ్వానించాడు గుణవర్మ. రామశాస్త్రి గుణవర్మతో కలిసి చదువుకున్నాడు. చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు. ఎక్కడో కాస్త భూమి, పొలం పుట్రా ఉందని చెప్పేవాడు. నా సంగతికేం గాని నువ్వు చాలా గొప్పవాడివయ్యావోయ్. విజయనగరంలో నీ ప్రతిభ వెలిగిపోతున్నదట కదా. స్వయంగా అక్కడ నిన్ను చూసిన వారే చెప్పారులే. ఎంతో సంతోషించాను. ధనాన్ని 10 చేతులా సంపాదిస్తున్నావట కదా అని అన్నాడు. ఆ రాత్రి భోజనాలు చేసి మిత్రులిద్దరూ చిన్ననాటి కబుర్లు చాలాసేపు మాట్లాడుకున్నారు. రామశాస్త్రి తననేదో అడగాలని అనుకొని అడగటానికి మొహమాట పడుతున్నట్లుగా గుణవర్మ గ్రహించాడు. తెల్లారేక తీరిక చేసుకుని రామశాస్త్రి తిరుగు ప్రయాణమయ్యాడు. వెళ్తూ వెళ్తూ, మిత్రమా, నువ్వు అన్యదా భావించకపోతే నా ఈ చిరుకానుక, ఈ చిన్న మూట నీ దగ్గర ఉంచు. నేను వెళ్ళేదాకా ఈ మూట విప్పకు అంటూ గుణవర్మ చేతిలో ఒక చిన్న గుడ్డ మూటను ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక కొంతసేపటికి ఆ మూటను తెరిచి చూశాడు గుణవర్మ. అందులో అటుకులను చూసి,
కంగుతిన్నాడు. ఆయనకు కుచేలుడి కథ గుర్తుకొచ్చింది. కుచేలుడు ఇలాగే కృష్ణుడిని ధనసహాయం అడగటానికి మొహమాటపడ్డాడు. అయితే కృష్ణుడు భగవంతుడు గనక ఇల్లు కదలకుండానే కుచేలుడికి సిరి సంపదల్ని ప్రసాదించాడు. కానీ తను మానవ మాతృణ్ణి కదా, అందుచేత రామశాస్త్రిని వెతుక్కుంటూ బయలుదేరాడు గుణవర్మ. రామశాస్త్రి ఇల్లు చేరిన కాసేపటికే గుణవర్మ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. భార్యాభర్తల సంభాషణను తను చాటు నుంచి విని వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నాడు. అయితే ఏమీ తెలియని వాడిలాగా లోపలికి వెళ్ళాడు. రామశాస్త్రి, నువ్వు మా ఊరి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయానాయ్. మీ ఊరికి దగ్గరలో నాకు 10 ఎకరాల భూమి ఉంది. అది నాకు ఏ విధంగానో ఉపయోగపడటం లేదు. సరికదా, నా తల మీద పెద్ద బరువుగా తయారయ్యింది. అందుచేత ఆ భూమిని నీలాంటి పండితులకు ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నా మీద దయ ఉంచి ఆ భూమిని స్వీకరించవు అని అన్నాడు గుణవర్మ. గుణవర్మ, నిజమైన స్నేహితుడి వెంటే నువ్వేనోయ్. నీ దానగుణాన్ని ధర్మగుణాన్ని అంతా ఎందుకంత పొగుడుతున్నారో నాకిప్పుడు అర్థమైంది. నీవిచ్చే దానంతో నా దరిద్రం తీరదులే. నీ మిత్రత్వ సంపద చాలు నాకు. ఆ భూమిని ఇంకెవరికైనా దానం చెయ్యి అని అన్నాడు రామశాస్త్రి. రామశాస్త్రి తను చేసే దానాన్ని స్వీకరించడని గ్రహించాడు గుణవర్మ. అందుచేత రామశాస్త్రి ఇంటిలో లేని సమయం చూసి మరొక రోజు వెళ్ళాడు గుణవర్మ. చెల్లెమ్మ, అన్ని సంపదల్లోకి ఆత్మాభిమాన సంపద చాలా ఉత్తమమైనదని నాకు తెలుసు. రామశాస్త్రి నేను దానం చేస్తున్నానని నేనిచ్చే భూమిని కాదంటున్నాడు. నువ్వు నాకు తోడబుట్టిన దానివి. నా చెల్లెలికి పసుపు కుంకాల కింద 10 ఎకరాల భూమి ఇవ్వటం సమంజసమే కదా. కాదనకుండా నువ్వు దీనిని స్వీకరించమ్మా అని గుణవర్మ అలా చెప్పగా రామశాస్త్రి భార్య మెత్తబడింది. ఆ 10 ఎకరాల భూమి మీద వచ్చే ఫలసాయాన్ని రైతులు నీకు అందచేసే ఏర్పాటు చేస్తానమ్మా. నేను రేపే విజయనగరం వెళ్తున్నాను. అందుచేత ఈసారి వచ్చినప్పుడు రాతపత్రాలు రాయించుతాను. ఫలసాయాన్ని రామశాస్త్రి భార్యకి ఇచ్చే ఏర్పాటు ఆ రోజే చేశాడు. కానీ మర్నాడు విజయనగరం వెళ్ళే ఏర్పాట్లో ఉండగా హఠాత్తుగా గుండె ఆగి గుణవర్మ మరణించాడు. ఆ వార్త కారు చిచ్చుల చుట్టుపక్కల గ్రామాలంతటికీ వ్యాపించింది. గుణవర్మ నుంచి సహాయం పొందిన వారందరూ కూడా ఆయన్ని కడసారి చూడటానికి వచ్చారు. ఆయన దానగుణాన్ని పొగిడారు, కన్నీరు కార్చారు, నివాళులు అర్పించారు. కానీ శవ సంస్కారాన్ని గురించి ఆలోచించిన వారు లేరు. ఎంత ఏడ్చినా ఏం లాభమమ్మా, పోయిన వ్యక్తి బతికి రారు కదా. పొద్దు గడిచిపోతుంది. శవ సంస్కారానికి ఏర్పాట్లు చేయించండి. గ్రామస్తుల్లో ఎవరో ముందుకు వచ్చి చొరవ చేసుకుని గుణవర్మ భార్యతో ఇలా అన్నాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. దహనక్రియలకు అవసరమైన సొమ్ము కూడా ఆ ఇంట్లో లేదు. ఆఖరు నాణాన్ని ఆ ఉదయమే దానం చేసి కట్టుబట్టలతో విజయనగర ప్రయాణానికి సిద్ధమయ్యాడు గుణవర్మ. 5 ఏళ్లకొకసారి ఆయన చేస్తున్న పని ఇదే. అయితే ఆయన నాకు కూడా అప్పుడప్పుడు కొంత బంగారాన్ని దానం చేశాడు. దానం చేసిన దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి గ్రహించనన్నది వారి నిర్ణయం. అందుచేత ఆ బంగారు నగల్ని అమ్మి దహన క్రియలను జరిపించండి అంటూ ఆమె లోపలికి వెళ్ళి తన నగలను తెచ్చింది గుణవర్మ భార్య. సరిగ్గా అదే సమయంలో భార్యతో సహా రామశాస్త్రి బండి దిగాడు. రాగానే ఆ దంపతులు అసలు విషయం తెలుసుకున్నారు. రామశాస్త్రి భార్య పరుగున గుణవర్మ భార్య వద్దకి వెళ్ళింది. వదినగారు, మీ బంగారు నగలు అమ్మవలసిన పని లేదు. వేరే ఆస్తి ఏం లేకపోతే కదా ఆ పని చెయ్యాల్సింది అని అన్నది. కానీ నాకు తెలిసి ఆయన వద్ద మరే ఆస్తి లేదమ్మా. ఈ 5 ఏళ్లలో సంపాదించినదంతా ఖర్చు చేస్తేనే కానీ ఆయన ఈ రాజ్యాన్ని వదిలి విజయనగరానికి ప్రయాణం కారు. అది ఆయన నియమం అని చెప్పింది గుణవర్మ భార్య. కానీ మా ఊరి వద్ద ఉన్న 10 ఎకరాల భూమి సంగతేమిటి అని అడిగింది రామశాస్త్రి భార్య. ఓ అదమ్మా, అది నీకు ఇచ్చేశారు కదా.
చనిపోయే ముందు ఆ భూమికి సంబంధించిన పత్రాలను రాయించి నీకు అందచెయ్యమని చెప్పి మరీ కళ్ళు మూశారు అని చెప్పింది గుణవర్మ భార్య. పసుపు కుంకుమల కింద అని అంటే కాదనలేకపోయాను, కానీ మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తూ ఆ భూమిని నేనెలా స్వీకరించగలను వదినగారు? ఆ భూమి మీదే, నాకు అవసరం లేదు అని అంది రామశాస్త్రి భార్య. కానీ అమ్మా, ఆయన ఇవ్వాలనుకొని నీకిచ్చినప్పుడు నాకెలా చెల్లుతుందమ్మా? ఆ భూమి మీదే, నాకు అవసరం లేదు అని అంది. రాతకోతలు పత్రాలు లేనిదే ఆ భూమి నాదెలా అవుతుంది అని అడిగింది రామశాస్త్రి భార్య. పత్రాలకేమ్మా, రాతకోతలు ఆయన మాట కన్నా విలువైనవా అని అన్నది గుణవర్మ భార్య. వాళ్ళిద్దరి సంభాషణ వింటున్న ఊరి జనం ఆశ్చర్యపోయారు. సెంటు భూమి కోసం తలలు పగలగొట్టుకుంటున్న సంఘటనలున్నాయి లోకంలో, కానీ 10 ఎకరాల భూమి నీదంటే నీదే అని పోట్లాడుకునే స్త్రీలు ఎక్కడైనా ఉంటారా? ఆ తగాదాను ఎలా పరిష్కరించాలో గ్రామ పెద్దలకు కూడా అంతుబట్టలేదు. ఈ వింత తగాదాను పరిష్కరించగల సామర్థ్యం విజయనగర సామ్రాజ్యాధీశుడైన రాయలవారికే ఉంటుంది. ముందు దహన సంస్కారాలు జరిపిద్దాం పట్టండి అనుకుని గ్రామస్తులంతా కలిసి ఎంతో గౌరవ మర్యాదలతో లాంఛనాలతో గుణవర్మకి అంత్యక్రియలు జరిపించారు. ఆ తర్వాత కొంతకాలానికి తగాదా పరిష్కారానికి విజయనగర రాయల కొలువుకు వెళ్ళారంతా. రాయలవారు ఇరుపక్షాల వారి వాదనలు విన్నారు. ఈ తగాదా నా రాజ్యంలో భూమికి సంబంధించినది కాదు. అయినా గుణవర్మ విజయనగర రాజ్యానికి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి కనుక తీర్పు ఇవ్వటానికి సాహసిస్తున్నాను అంటూ రాయలవారు ఒక్క క్షణం ఆగారు. ఆయన తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠతో ఉన్నారు అంతా జనం. వ్యక్తుల సంస్కారాన్ని బట్టి వారి మధ్య తల ఎత్తే తగాదాల స్వరూప స్వభావాలు ఆధారపడి ఉంటాయి. ఈ తగాదాలో ఒకరు గుణవర్మ ధర్మపత్ని, మరొక ఆమె ఆయన సోదరిగా భావించిన వ్యక్తి. వారి వారి పద్ధతుల్లో ఇరువురి వాదనలలోనూ న్యాయముంది. ఇలాంటి సందర్భాల్లో రాజీ శ్రేష్ఠ మార్గం. 10 ఎకరాల్లో చెరొక 5 ఎకరాలు తీసుకోవటం రాజీ మార్గం. కానీ దానివల్ల గుణవర్మ ఆత్మ శాంతించదని మా అభిప్రాయం. దానంగా ఇచ్చిన దాన్ని తిరిగి స్వీకరించకూడదన్నది ఆయన అభిమతం. అందుచేత ఆ 10 ఎకరాల భూమిని తిరిగి స్వీకరించను అంటున్న ఆయన భార్య వాదన న్యాయబద్ధమైనది. కానీ రామశాస్త్రి గారి భార్య వాదనలోనూ సత్యధర్మాలు ఉన్నాయి. దానమో ధర్మమో చేసిన వారి కుటుంబం దరిద్రంతో ఉంటే ఆ దానాన్ని స్వీకరించునంటున్న రామశాస్త్రి గారి భార్య వాదన కూడా సబబైనదే. అందుచేత ముందుగా గుణవర్మ గారి కుటుంబం దారిద్ర్యం నుంచి బయటపడాలి. అందుకు గాను గుణవర్మ గారి పేరిట మేము మరొక 10 ఎకరాల భూమిని దానంగా నేను ఆయన పాండిత్యానికి గుర్తింపుగా ఇస్తున్నాం. దీనివల్ల తగాదా దానంతటదే పరిష్కరింపబడుతుందని ఆశిస్తున్నాం అని అన్నారు. రాయలవారు యుక్తిగా ఇచ్చిన తీర్పు జనం అందరికీ నచ్చింది. జయ జయధ్వానాలు చేశారు. మీరు జేజేలు చెప్పవలసినది నాకు కాదు, ఈ తగాదాకు కారణమైన ఈ ఇద్దరు ఉన్నతమైన స్త్రీమూర్తులకు. ఇప్పుడు స్మరించుకోవలసినది గుణవర్మ యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని. అలాంటి వ్యక్తులున్న ఏ రాజ్యమైనా రాణిస్తుంది అని రాయలవారు గంభీరంగా అన్నారు. గుణవర్మకి జై జై అంటూ ప్రజలు ఆయన్ని స్మరించుకొని ఎంతగానో జయ జయధ్వానాలు పలికారు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం సమయస్ఫూర్తి కథ చెప్పుకుందాం. మహమ్మద్ ప్రవక్త తన పనికిమాలిన సిద్ధాంతాలతో ప్రజల్ని పాడు చేస్తున్నాడన్న ఉద్దేశంతో మక్కా ప్రభుత్వం అతన్ని నగరం నుంచి విడిచి పారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రహస్యంగా అతన్ని పట్టి బంధించటానికి అన్ని ఏర్పాట్లు చేసింది. సుల్తాను భటులు అన్ని చోట్ల ప్రవక్త కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మహమ్మద్ అల్లుడైన అలీ
ఎలాగైనా తన మామను తప్పించి మక్కా నగరాన్ని నుండి బయటకు పంపించాలని దృఢ సంకల్పంతో వచ్చాడు. దీర్ఘంగా ఆలోచించగా అతనికి ఒక ఉపాయం తోచింది. ముందుగా భయం వేసిన పరిస్థితులను బట్టి అలీ మనసును తెగింపుగా గట్టి నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే ఒక పెద్ద గంపలో ప్రవక్తను కూర్చోబెట్టుకొని దాన్ని మూసిపెట్టి ఆ గంపని తలకెత్తుకున్నాడు. దాన్ని చూసిన వారెవరూ అందులో మహమ్మద్ ఉన్నట్టు అనుకోలేరు. తలపై భారాన్ని బయట పడనీయకుండా అలీ గంపను తలపై ఉంచుకొని గబగబా నగరం వెలుపలికి నడక కొనసాగించాడు. నగర ప్రధాన ద్వారం వద్ద కాపలాగా ఉన్న రక్షకభటులు అలీని అడ్డుపడ్డారు. గంపలో ఏం తీసుకెళ్తున్నావు అని దబాయించి అడిగారు. దానికి అలీ, మహమ్మద్ ప్రవక్తను గంపలో కూర్చోబెట్టుకుని నగరం దాటిస్తున్నాను అని అన్నాడు. అలీ బదులుగా ముసిముసి నవ్వులతో తెగింపుగా. దాంతో రక్షకభటులు పగలబడి నవ్వి, నీ వేళాకోళం బాగానే ఉంది కానీ పో అంటూ అతన్ని హెచ్చరించి పంపించేశారు. అంతే, అలీ సమయస్ఫూర్తి తెగింపులు ఫలించాయి. ప్రవక్త నిరాటంకంగా మక్కా నగరం దాటి వెలుపలికి వెళ్ళారు. కథ సుఖాంతం.